పొలిటికోస్ ప్రేక్షకులు నమస్కారం. ప్రస్తుతం అయితే మనం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో ఉన్నటువంటి బోయినపల్లి ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ మనం పారిశుద్ధ్య వారోత్సవాలు గత వారం రోజులుగా నిర్వహిస్తూ ఉన్నారు. సరే అది ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి సర్పంచ్ మాటల్లోనే విందాం. ఈరోజు బోయిన్పల్లి గ్రామంలో గత డిసెంబర్ 30 నుండి ఈరోజు వరకు పారిశుద్ధ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఆ గ్రామ సభలో అంటే ఈ వారం రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని, అంటే ఒకరోజు రోడ్లన్నీ క్లీన్ చేయడం, ఇంకో రోజు వాటర్ ట్యాంకులు క్లీన్ చేయడం, ఇంకొక రోజు ఇంటింటికి తిరిగి గల్లీ గల్లీ తిరిగి చెత్త సేకరణ చేయడం, ఆ చెత్తను ఎట్లా వినియోగించుకోవాలంటే చెత్త ఏ రకంగా, తడి చెత్త ఎట్లా, పొడి చెత్త ఎట్లా, దేని అంటే విడివిడిగా దేని దానికే వాడడం ఎట్లా అనేది అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్లో కూడా శ్రమదానం చివరి రోజుగా నిన్న జరిగిన శ్రమదాన కార్యక్రమంలో భాగంగా స్కూల్లో అంటే నిర్వహించడం జరిగింది. ఇంకోటి గ్రామ సమస్యలకు వచ్చేసరికి ఎన్నో సంవత్సరాలుగా చంతండ వాళ్ళు చాలా ఇబ్బంది పడి వాళ్ళ గ్రామానికి వెళ్ళడానికి చీకట్లో వెళ్తే చాలా వాళ్ళకు ఇబ్బంది పాలయ్యేది. ఎందుకంటే రోడ్లు సరిగా కనిపించక ముసలి వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి బైక్ల మీద. ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం ఎమ్మెల్యే గారిని. అదేవిధంగా మా ఊర్లో గిట్ట కొన్ని అక్కడక్కడ డ్రైనేజ్ లైన్లు ఉన్నాయి, సీసీ రోడ్లు పెండింగ్లు ఉన్నాయి. ఇవన్నీ వెంటనే పరిష్కరిస్తే బాగుంటుంది. అంటే శ్మశాన వాటిక కూడా దాదాపుగా కంప్లీట్ అయింది, కానీ ఒక కమాన్ కట్టకపోవడం వల్ల అది ఆగిపోవడం జరిగింది. దానికి ఇంకా ఓపెన్ చేయలే. అదొకటి వెంటనే ఆ కమాన్ కట్టిస్తే ఆ శ్మశాన వాటిక కూడా పూర్తవుతుంది. ఇంకా అదే రకంగా మాకు ఈ సోలిపేట నుండి తిమ్మాపూర్ గోపాల్పూర్కి వెళ్ళే దారి చాలా గుంతలమయంగా చాలా ఇబ్బంది పాలైంది. అంటే చాలా ఖరాబ్ అయింది రోడ్డు. దాన్ని వెంటనే అది మా ఎమ్మెల్యే దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళినాం. దాన్ని పరిష్కరిస్తామన్నారు, కానీ అది కొంచెం ఇంకా చురుగ్గా ప్రయత్నించి తొందరగా చేస్తే బాగుంటుందని మా గ్రామానికి కొందరు డొనేటర్స్ ఉంటే దాతలు ముందుకు రావాలని కోరుతున్నాం. అంటే చిన్న అంటే చంతండకు బోయిన్పల్లికి 2 ఐమాక్స్ లైట్లు, అట్నే మా చంతండకు ఒకటి వాటర్ ఫిల్టర్ అనుకుంటాం. అంటే ఫిల్టర్ ఎమ్మెల్యే ద్వారా వస్తుంది, కానీ దాన్ని నిర్వహించుకోవడానికి ఒక షెడ్డు అది మాకు కావాలి. అట్నే మా గ్రామ పంచాయతీకి ఒక చిన్న మినీ కమ్యూనిటీ హాల్, అది దాని గురించి ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రావాలని కోరుతున్నాం. బోయినపల్లి సర్పంచ్నే. నా పేరు రజిత. డిసెంబర్ నెల 30వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా నా పారిశుద్ధ వారోత్సవాల్లో భాగంగా ఇంటింటికి తిరిగి మన ఇంటి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మన ఇంట్లో చెత్త అంతా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా అంతా సేకరించి మన డంపింగ్ యార్డ్లో ఇచ్చేసాము. అలాగే స్కూల్ వెనక భాగంలో ఉన్న భాగంలో కూడా చెత్త బాగా పేరుకుపోయింది. ఆ రోజు మనం 3వ తారీఖు మన సెక్రటరీ, పాలకవర్గ మండలి అందరం కలిసి ఆ చెత్తనంతా క్లీన్ చేసామంతా. మళ్ళీ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ని క్లీన్ చేసి క్లోరినైజేషన్ కూడా చేసాము. ఊర్లో ప్రజలందరికీ కూడా మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని వాళ్ళకు కూడా అవగాహన కలిగించాము మేము. దీంతో పాటు ఇంకేమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయని మీకు మీ దృష్టికి వచ్చిందా? చెప్పారండి. మన మొదటి ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత మొదటి గ్రామ సభలో మన ప్రజలందరూ పాల్గొన్నారు. యువకులు, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు అందరూ పాల్గొని నీళ్ళ గురించి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్తే, వాటర్ మ్యాన్ లేరు మాకు. ఇంతకుముందు ఉన్న వాటర్ మ్యాన్ అకాలంగా ఆయన మృతి చెందితే వేరే వాళ్ళని ఉంచాము. 2 నెలలు ఆమె అయిపోయిన తర్వాత మళ్ళీ మొన్న అందరు తీర్మానం చేసుకొని మాట్లాడుకొని మహేష్ని అబ్బాయిని ఉంచాము. ఇంకా 2-3 రోజులు అవుతుంది అబ్బాయి పనిచేస్తున్నాడు. ఇంకా చందుతండలో కూడా మాకు రోడ్లు లేవంటే దాని గురించి కూడా మాట్లాడాము. బోర్ కూడా ఒకటి రిపేర్లో ఉంటే అది కూడా చేయించాము మేము. అది కూడా స్టార్ట్ అయింది. వాళ్ళు తాగునీటి గురించి 2 సంవత్సరాలుగా బాధపడుతుంటే దాన్ని కూడా రిపేర్ చేయించాము. అది ప్రస్తుతం నడుస్తుంది. అది దృష్టికి వచ్చింది. మేము చెప్పింది ప్రధానంగా అయితే ఇక్కడ మాకు రోడ్లు లేవు, కొంతమందికి ఇళ్ల సమస్య, వృద్ధులకు పింఛన్ల గురించి, కొత్త రేషన్ కార్డులు ఏమన్నా ఉన్నా అవి మేము మా దృష్టికి తీసుకొస్తే అవి కూడా మేము చూస్తాము. బోయినపల్లి గ్రామ పంచాయతీలో చిన్న సమస్యలు, కొన్ని డ్రైనేజీలు, కొన్ని సీసీ రోడ్లు, అక్కడ మన కమాన్ ఒకటి కావాలి, శ్మశాన వాటిక కమాన్ ఒకటి, ఇక్కడ వెల్కమ్ కమాన్ ఒకటి మన ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. రహదారి ఇప్పుడు మనం మొన్ననే సార్ దృష్టికి తీసుకుపోయినాం, అది కూడా సార్ చేస్తా అన్నాడు. గుంతలు అయినాయి, కొద్దిగా రిపేర్ చేయాలని సార్కి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక వాటర్ ఫిల్టర్ కూడా కావాలి మనకు. చంతండకు ఒక వాటర్ ఫిల్టర్ ఉన్నది,
సార్ కూడా ఇస్తానని చెప్పిండు. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్, బోయినపల్లి ఉప సర్పంచ్ని. ఓ డిసెంబర్ 30 తారీఖు నుంచి పారిశుద్ధ్య కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అన్ని విధాలుగా మాకు మా కాలనీలలో ఈ చెత్త అనేది మోరికి సమస్య కానీ ఏదైనా ఉన్నది అంతా క్లీన్ చేపిస్తున్నాము. అలాగే ఏదైనా వాటర్ సమస్య ఉంటే చూస్తున్నాము. చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి చేయిస్తున్నాము. ఈ లైట్ల సమస్య కొంచెం ప్రాబ్లం ఉంది, లైట్లది కూడా మేము రేపొద్దున చేయడానికి రెడీగా ఉన్నాము. అంత లైట్లు కూడా తెచ్చేసుకున్నాము. ఇక రోడ్ల సమస్య ఉన్నాయి కొన్ని. ఆ రోడ్లు ఇప్పుడు చందుతండకు వచ్చేసి ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి ఒక 1 కిలోమీటరు మట్టి రోడ్ ఉంది. అది మట్టి రోడ్ అయితే శాంక్షన్ అయిందండి. శాంక్షన్ అయ్యి కాంట్రాక్టరు మోరీలు కూడా వేసేసారు. మోరీలు కూడా వేసేసి ఆయన మట్టి గురించి అని చెప్పేసి మా బోయినపల్లి గ్రామ పంచాయతీకి పొరంబోకు ల్యాండ్ ఎక్కడ లేదు. అది మాకు మట్టి ఎక్కడైనా ఫ్రీగా చూపించండి, మేము ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని తీసుకొచ్చేసి మేము వేస్తామని చెప్పేసి అంటున్నారు. దాని గురించి మేము చూస్తున్నాము. ఎవరైనా దాతలు ఎవరికైనా అడుగుతూ ఉన్నాము. ఎవరైనా ఉన్నా కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాము. మన గ్రామ పంచాయతీ మన తండ కాబట్టి అందరికీ బాగుండాలని చెప్పేసి. ఇంకోటి అక్కడ నుంచి 1 కిలోమీటర్ లోపల వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందండి, చిమ్మ చీకటి కాబట్టి. ఆ మోరీలు వేయడంతో ఎక్కడ రోడ్ అంతా గుంతల మాయంలా తయారైంది. అందులో పడిపోతున్నారు వృద్ధులు అయితే బండ్ల మీద, చిన్న బండ్ల మీద వచ్చి పడిపోయి వాళ్ళకు రోజువారీ కూలి చేసుకొని బతికే వాళ్ళకి వాళ్ళు ఆ రోడ్లలో కనిపించక సరిగా నడిచి వచ్చి ఇక్కడ ఆటోలు దిగేసి నడిచి వెళ్తూ ఉంటే కూడా కింద పడిపోయి వాళ్ళకి దెబ్బలు తగిలించుకొని చాలా సమస్యలు ఎదురవుతున్నారు. కాబట్టి కొంచెం దయచేసి మా ఎమ్మెల్యే గారికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే మా చందుతండకి అది బీటీ రోడ్ శాంక్షన్ అయింది సార్, కొంచెం మీరు కూడా దయవలిచి కాంట్రాక్టర్తో మాట్లాడి మాకు అతి త్వరలో కొద్దిగా అది కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. మరిగంటి భిక్షపతి నా పేరు. ముందుగా మా సర్పంచ్ గారికి, మా వార్డు సభ్యులకు, మా ఉప సర్పంచ్కి నమస్కారం. మా ఊరి పెద్ద మనుషులకు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, మధ్యలోనే ఆగిపోయి కూడా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా మా సర్పంచ్ ఉప సర్పంచ్ చెప్పినట్టుగా మా చంతండకు ఓన్లీ మట్టి వల్ల ఆ రోడ్ ఆగిపోయింది. దాంట్లో కూడా దాతల గురించి కొంచెం పొద్దున మాట్లాడినాం, మట్టి సాధనలో ఉన్నాం చేయడానికి. అట్లాగే మా ఒక కమాన్ గురించి చిన్న పని వల్ల మా శ్మశాన వాటి కూడా ఆగిపోయింది. చెత్త సేకరణ చేయడానికి ట్రాక్టర్ ఉంది, సభ్యులు ఉన్నారు, కానీ దానికి వేయడానికి డంపింగ్ కూడా వేయడం కూడా సరిలేదు. అవన్నీ చేయాలని మా సర్పంచ్ గారికి మా పూర్తి పద్ధతి ఉంటుందని చెప్తున్నాం. మనం చూస్తూ ఉన్నాం, దాదాపుగా 30వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా పారిశుద్ధ్య వారోత్సవాలు గ్రామంలో నిర్వహించడం జరిగిందని చెప్పి సర్పంచ్ గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకుంటూ చెత్త కార్యక్రమాలు మొత్తం కూడా అన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. రోడ్లు క్లీన్ చేసుకోవడం కావచ్చు, చెత్తను పొడి చెత్త, తడి చెత్త దాన్ని డిఫరెంట్ చేయడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు తీసుకొని ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తూ గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి సమస్యలను కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పేసి సర్పంచ్ గారు హామీ ఇస్తున్నారు. ఆమె ఈ 5 సంవత్సరాల కాలంలో గ్రామానికి సంబంధించి ఏ సమస్య అయినా ఆమె వెన్నంటి ఉండి ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తాము, అది ఎమ్మెల్యే గారి ద్వారా కావచ్చు, ఎంపీ గారి ద్వారా కావచ్చు, అవన్నీ నిధులు తీసుకొచ్చుకొని ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని ఆమె హామీ ఇస్తూ ఉన్నారు. ఇదే విధంగా గ్రామానికి సంబంధించి ఏ సమస్య వచ్చినా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి సమస్యను తీరుస్తానని చెప్పి ఆమె హామీ ఇస్తున్నారు. వీడియో పరశురామ్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.